సార్ నమస్తే రాజేంద్ర గారు. నమస్తే అండి. సార్ ఈరోజు మనం ముంబా హైవే సంగారెడ్డి దాటిన తర్వాత కడక్చాయ్ పాయింట్ పక్కన ఒక 4 acres డిటీసీపీ లేఅవుట్ వేస్తున్నామండి. ఎల్పీ నెంబర్ అయితే వచ్చేసిందనమాట. జస్ట్ రెరా పర్మిషన్ కూడా అప్లై చేయడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 400 గజాల నుంచి 1000 గజాల వరకు ఉన్నాయి సార్. ఆల్రెడీ 50% బుకింగ్స్ అయిపోయినాయి. రిమైనింగ్ 50% అనేది మనకి అవైలబుల్గా ఉంది సార్. మీరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి, మరి ఇలాంటి వెంచర్లు ఎన్నో చూస్తున్నారు కాబట్టి, సో ఈ ప్రాంతం మీద, ఈ వెంచర్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? థ్యాంక్ యూ మోహన్. ఇప్పుడు ఏంటంటే సంగారెడ్డి నుంచి మనం టువర్డ్స్ ముంబై హైవే రోడ్ వచ్చేటప్పుడు ఈ కడక్చాయ్ పక్కనే హైవే ఫేసింగ్ ఆనుకొని ఉన్న ఈ 4 ఎకరాలు బిట్లో మీరు ఫ్లాట్స్ చేస్తున్నారు. ఈ ఫ్లాట్లకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనకి సంగారెడ్డి టౌన్లో కమర్షియల్ బిట్స్ అన్నీ కూడా దాదాపు గజం ₹1,00,000 వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు ఎవరైనా కమర్షియల్ తీసుకొని ఒక షాప్ కానీ, షోరూమ్ కానీ, లేదంటే హోండా షోరూమ్లు కానీ, కార్ షోరూమ్స్ కానీ, ఈ విధమైన కమర్షియల్ యాక్టివిటీస్ చేయాలంటే అక్కడ చాలా కష్టతరం అవుతుంది. కాబట్టి వాళ్ళ చూపంతా కూడా అవుట్స్కట్స్లో ఉండే వాళ్ళకి తక్కువ అవకాశం ఉండే ల్యాండ్ మీదనే ఉంటుంది. సో ఇది వచ్చేటప్పటికి టోటల్గా ల్యాండ్ మొత్తం ఎంత పొడవుందో మొత్తం హైవే ఫేసింగ్ ఉంది. ఇక్కడ ఉండే మీరు చెప్పిన ప్రకారం ఈ 400 గజాల నుంచి 1000 గజాల బిట్లు ఉంటాయి కాబట్టి ఈ కమర్షియల్ యాక్టివిటీస్కి బ్రహ్మాండంగా రేపొద్దున ఈ సైట్ తయారయ్యే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి జస్ట్ ఒక 2-3 నిమిషాల్లో ఎక్స్పెక్టెడ్ RRR ఉందన్నమాట. ఒక 3-4 నిమిషాల సంగారెడ్డి RRRకి మధ్యలో ఉన్న సైట్ కాబట్టి ఇది నేను చెప్పేది అంటే రెసిడెన్షియల్ జోన్ కన్నా కూడా కమర్షియల్ యాక్టివిటీస్కి బ్రహ్మాండంగా రేపొద్దున తయారయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఇక్కడ మీరు చెప్పే ప్రకారం ఈ రేటుకి ఖచ్చితంగా, ఎందుకంటే RRR పనులు కూడా వెంటనే స్టార్ట్ చేసే పరిస్థితి మనకు ఏర్పడింది. సంగారెడ్డి టౌన్లో నుంచి అందరూ కూడా బయటకి కమర్షియల్ యాక్టివిటీస్, మొన్న నేను ఉన్నాను, ఒక షోరూమ్ వాళ్ళు వచ్చేసి బయట 1 ఎకరా స్థలం కావాలని అంటున్నారు అనమాట. ఇట్లాంటి యాక్టివిటీస్ కానీ మొదలైతే ఇక్కడ వెంటనే ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ల్యాండ్ వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ వచ్చే పరిస్థితి ఇక్కడ ఉంది ఖచ్చితంగా. సో ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఇది ఖచ్చితంగా డబుల్ అవుతుంది. ఇంకా వీలైతే ఎక్కువ కూడా అవుతుంది అనమాట. బికాజ్ ఆఫ్ మెయిన్ రోడ్ ఫేసింగ్, RRRకి దగ్గరగా ఉండడం, సంగారెడ్డి టౌన్కి జస్ట్ ఒక 2-3 నిమిషాల దూరంలో ఉండడం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా కూడా ఒక 3-4 ఇయర్స్లో డబుల్ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. దిస్ ఈజ్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ రాజేంద్ర గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సో ఈ పర్టికులర్ ప్రాంతం గురించి మీరు మంచిగా వివరించారు. రానున్న కొద్ది రోజుల్లోనే మనకు అప్రూవల్స్ రెరాతో పూర్తిగా రానుంది సార్. సో ఇక్కడ ఎవరైనా తీసుకోవాలనుకున్నా, దీని గురించి మరిన్ని వివరాలు కావాలన్నా, ప్రైజ్, మీ ఇన్ఫర్మేషన్ కోసం సో మన ప్రాపర్టీ అవుట్లెట్ ఛానల్ని సంప్రదించవచ్చు. మీకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కూడా డయల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.